బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గొంతుకగా మారి ఈరోజు తెలంగాణ ప్రజలను రక్షించుకోవడానికి మరి పోరాడుతుంటే తెలంగాణ ప్రజల దృష్టి మరల్చనీకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్ పేరు మీద ట్యాపింగ్ పేరు మీద అక్రమ కేసు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇలా కాంగ్రెస్ నాయకులు ఇలా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు ఏ మాత్రం అర్హత లేదు, దీని మీద మాట్లాడే అర్హత లేదు. మీరు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. ఇలా మీరు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయట ఉన్నారు. ఇలా మీ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సిట్టు చేస్తున్న పనికి రన్నింగ్ కామెంటరీ గాంధీ భవన్లో ఇస్తున్నారు, బీజేపీ ఆఫీసులు ఇస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి, బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి, ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 తీసుకొచ్చింది. అందులో సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, అదేవిధంగా మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, అదేవిధంగా మరి పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, తీవ్రవాద ఉగ్రవాద దాడులను ఆపడం కోసం, ప్రముఖుల ప్రాణాలు రక్షించడం కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పి చట్టమే చెప్తున్నది. అదేవిధంగా 1995లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా, 2017లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈ ట్యాపింగ్ దుర్వినియోగం కాకూడదని చెప్పి రకరకాల మార్గదర్శకాలు నిఘా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ నిఘా సంస్థలకు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ట్యాపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇలా మరి అదేవిధంగా ఆనాటి దివంగత ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలోనే ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారే ఖుద్దు ట్యాపింగ్ చట్టబద్ధమే, మేము 9000 ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. 500 ఈమెయిల్స్ని మేము రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నామని మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. ఇలా గాంధీ భవన్లో కూర్చొని మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మిగతా మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మీకు చదువు వస్తుందా? అసలు మీకు మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఏమైనా అర్థమవుతున్నదా? లేకపోతే చట్టాన్ని చదవడానికి వస్తున్న ఏమైనా జ్ఞానం ఉన్నదా మీకు? కేవలం మీకు తెలిసిందంతా కూడా దోచుకొని తినడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కనీసం ఒక సెక్షన్ అన్నా మీరు చదివినరా? లేకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చదివినరా? ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల జడ్జిమెంట్లు మీరు చదివినరా? మీకు చేత కాదు. మీకు తెలిసిందంతా కూడా కాంట్రాక్ట్లు, బిల్లులల్లో 20% కమిషన్ తీసుకోవడం, బొగ్గు బాయిలర్లకు పోయి బొగ్గు దోచుకోవడం, లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని అధికారులను వేధించడం, లేకపోతే చుట్టుపక్కల ఉన్న భూములు కబ్జా చేయడం. మీకు తెలిసిందంతా ఈ సర్వే నెంబర్లు, ఈ కబ్జాలు, ఇవి తప్ప మీకు చట్టాల గురించి తెలియదు. అందుకొరకే ఇవాళ మీరు గాంధీ భవన్లో కూర్చొని సిట్టు పోలీసులతో మాట్లాడుకుంటా ఇవాళ మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కదా. ఇవాళ సుల్తాన్ బజార్లో ఏటీఎం మీద పట్టపగలే దాడి చేసి లక్షలాది రూపాయలు దొంగలు తీసుకొని పోయినరు. గంజాయి విచ్చలవిడిగా మరి పెచ్చరిల్లుతూ ఉన్నది. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. కానీ తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు అద్భుతంగా తెలంగాణను పరిపాలించి ఈ దేశంలోనే తెలంగాణను మొట్టమొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల ముందరే చెప్తున్నా. ఇవాళ మీరు నోటీసులు ఇచ్చిండ్రు.
మీరు సిట్టు ఏర్పాటు చేసి సిట్టు వేసినప్పుడు 340 నుంచి 400 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా దీనికి రాజకీయ నాయకులకు ఏమాత్రం సంబంధం లేదని మీకు తెలిసిపోయింది. అయినా కూడా రేవంత్ రెడ్డి 2015లో నేను ఓటుకు నోటు కేసులో నేను జైలుకు పోయినా కాబట్టి, నేను దాని తర్వాత కూడా మళ్ళీ జైలుకు పోయినా కాబట్టి, నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేరస్తుని కాబట్టి నాలాగే వీళ్ళు కూడా పోవాలని కక్ష కట్టి ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నావు రేవంత్ రెడ్డి. నీకు తెలంగాణ ప్రజలు, నీకు బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఇలా మిత్రులారా, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన విధానం చూడండి, ఎంత కక్షపూరితమైన విధానం. మొట్టమొదట మరి కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. వారి ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ ఉందని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మేము నోటీస్ ఇచ్చినామని అంటున్నారు. మరి ఈరోజు నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ పోలీసులే కేసీఆర్ గారికి రక్షణ ఎర్రవల్లిలో కల్పించిండ్రా, నందినగర్లో కల్పించిండ్రా? నందినగర్ నివాసంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేడు. నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి కేసీఆర్ గారికి నందినగర్లో బందోబస్తు కల్పించకుండా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో గత 2 సంవత్సరాల నుంచి బందోబస్తు కల్పిస్తున్నప్పుడు, మీ స్పెషల్ పోలీసుల బందోబస్తు అక్కడ ఉన్నప్పుడు, రోజు మీరు డైలీ సిచ్యువేషన్ రిపోర్టు మర్కుక్ మండలం నుంచి తీసుకుంటున్నప్పుడు మీకు తెలియదా కేసీఆర్ గారు మర్కుక్ మండలంలో ఉంటున్నారని? మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉన్నది కదా, మీకు ఆ రోజు తెలియదా? మీకు ఇప్పుడు తెలియదా? ఇప్పుడు కూడా మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉంది కదా. అది తెలిసినప్పటికీ కూడా గోడ మీద నందినగర్లో ఏ ముఖం పెట్టుకొని మీరు గోడకు అతికించిపోయినరు. ఇది కుట్ర కాదా? కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారి నుంచి వేరు చేయడం చేస్తున్న కుట్ర కాదా? మీ దొంగతనాలన్నీ కప్పిపించుకోవడం కోసం ఈరోజు చేస్తున్న కుట్ర కాదా?